క్రైస్తవ లక్షణాలలో కూడా ఒక ప్రత్యేకతను మనం చూపించగలగాలి. మీ శత్రువులను ప్రేమింపుడు. చాలా కష్టతరం ఇది. మనం అనుకుంటాం మనకు శత్రువులు అంటే ఎవరు? పాకిస్తాన్ కదా. శత్రువులు ఎక్కడ ఉంటారండి? మన ఇంట్లోనే ఉంటారు. భార్య అంటే భర్తకు పడదు, శత్రువు. భర్త అంటే భార్యకు శత్రువు. ఇంట్లో అన్నదమ్ముల మధ్య తమ్ముడు అంటే అన్నకు పడదు, అన్నంటే తమ్ముడుకు పడదు. వదుళ్ళు వీళ్ళ మధ్య ఎంత శత్రుత్వమో తెలుసా? ఎవరి గురించో మీరు ఆలోచించకండి. మన ఇంట్లో మనకే శత్రువులు ఉంటారు. మొట్టమొదటిగా ఆ ప్రేమ మన ఇంట్లో మొదలవ్వాలి. మన ఇంటి వారిని మనము ప్రేమించగలిగితే చాలు. శత్రువును మన్నించడం అంత తేలిక కాదు. శత్రువు పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి? రోమా పత్రిక 12వ అధ్యాయం 20-21 వచనం. నీ శత్రువు ఆకలిగా ఉన్నచో వాని ఆకలిని తీర్పుము, దాహము కొని ఉన్నచో దాహము తీర్పుము. ఇట్లు చేయుట వలన నీవు వానికి సిగ్గు కలిగించదవు. శత్రువుకి శత్రుత్వం చూపించడం కాదు, మనం వ్యతిరేకంగా ఉండడం కాదు. ఆ శత్రువు ఇంకా శత్రుత్వాన్ని పెంచుకుంటాడు, కానీ తగ్గడు, దిగిరాడు. శత్రువు మారాలంటే నీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంది. నీ ఇంట్లో వాళ్ళు మారాలంటే మాటల మీద మాటలు విసిరేయడం కాదు, అపకారికి ఉపకారం చేయాలి. మనం ఏం చేస్తాం? రివెంజ్, పగ తీర్చుకోవడం. రిటాలియేట్ అంటే తిరిగి ఇచ్చేయాలన్నమాట. మనలో ఒకటి కొడితే మళ్ళీ కొట్టాలి, తిడితే తిట్టాలి. మన కోపం చల్లారదు. పగకి ప్రేమ అవ్వాలి, దెబ్బకి సహనము, ఓర్పు ఉండాలి.